హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియోలో అదేనండి మన ఛానల్లో ఈరోజు కొత్త రెసిపీ లాగా అయితే ఈ రెసిపీని లాంచ్ చేశాను. ఎందుకంటే ఈ రెసిపీ అనేది నిజానికి ఎవరు చూపించి ఉండరు. మన ఛానల్లో అయితే ఈ రెసిపీ వచ్చేసిందండి. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. ఫస్ట్ అయితే నేను ఉప్మా మామూలుగా అయితే సూజీ రవ్వతో ఉప్మాని అయితే ప్రిపేర్ చేశానండి. మా వాళ్ళు అంటే కొంచెం అయితే మిగిలిపోయింది. ఇంకా దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఎప్పుడైనా సరే మనం వేస్ట్ చేస్తే కనుక అప్పుడే సగానికి సగం మనం డబ్బుల్ని పారేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఏదైనా సరే. అందుకనేసి వేస్ట్ చేయకుండా ఇదిగోండి ఈ సూజీ రవ్వ ఉప్మా అయితే మిగిలింది కదా, ఇంకా దీంతో నేను ఇక్కడ కొత్త రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కొత్త రెసిపీ కోసం ఫస్ట్ అయితే సూజీ రవ్వని తీసేసుకొని సూజీ రవ్వ ఉప్మా ఉంది కదా దాన్ని తీసేసుకొని బాగా ఫస్ట్ ఉంటగా నీట్గా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత హోల్స్ పెట్టుకుంటూ రౌండ్గా ఉండాలండి. గారెలలాగా ప్రిపేర్ చేసుకోవాలి, సరేనా. నేను ఇక్కడ ఇదిగోండి ఇలా చేతిలో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా హోల్స్ పెడితే కనుక బాగా వస్తుందో లేదో అనేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నిజానికి నాకైతే ఇలా చేయడానికి రాలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అవి సుజీ రవ్వ కదా, తొందరగా ఇరిగిపోతుంది కొంచెం ఎక్కువగా ఆరిపోతే. అందుకనేసి వేరే ప్రాసెస్లో అయితే నేను చేశాను. మీకు కనుక ఇలా ఈజీగా ఉంటుందేమో అనేసి ఇలా చూపిస్తున్నాను. మీకు ఎలా యూజ్ అవుతుందో ఎలా ఎలా అయితే మీరు ప్రిపేర్ చేయగలరో ఆ విధంగానే ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేను పక్కనే ఒక అంటే ఒక నీట్గా ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. దానికి మంచిగా హోల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ అయితే పెట్టుకునేటప్పుడు చూస్తున్నారా, నేను ప్లేట్లోనే పెట్టేసి ఇలా వత్తేసుకుంటానండి. అలా వత్తేసుకోవడం వలన అది కొంచెం ఎండిపోయిన తర్వాత అదేనండి ఆరిపోయిన తర్వాత మంచిగా గట్టి పడిపోతుంది, మనం ఈజీగా కదుపుకోవచ్చు. నేనైతే ఇలానే చేశానండి ప్రాసెస్ మొత్తం. ఇదిగోండి ఇంత అయితే ప్రిపేర్ అయ్యింది. ఇంకా వీటిని కొద్దిసేపు అయితే ఫ్యాన్ గాలి కింద కానీ లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఒక 15 మినిట్స్ పాటు కొద్దిసేపు ఎండబెడితే అదేనండి ఆరబెడితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసుకున్న తర్వాత నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను కదా, దానికి 3/4 వంతు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ కూడాను కొద్దిసేపు మరుగుతూ ఉండాలండి. ఎందుకంటే డైరెక్ట్గా ఆ వాటర్ మరగక ముందే మనమైతే బెల్లం యాడ్ చేస్తే అంత బాగోదు. వాటర్ మరిగేటప్పుడే మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడైతే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ షుగర్ అయితే ఎక్కడ యాడ్ చేయట్లేదండి, బెల్లం ఒకటే యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే కదా, ఎటువంటి భయం లేకుండా చక్కెరకి బదులుగా ఇలా బెల్లం యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ రెసిపీని అనేసి అంటున్నానండి. ఇక్కడ బెల్లం అయితే కరిగిపోతూ ఉంటుంది కదా, ఇక్కడ ఈ బెల్లం కరిగే లోపల మనము ప్యారలల్గా ఇంకో ప్రాసెస్ కూడా మొదలు పెట్టేయాలండి. అలా చేస్తే తొందరగా విత్ ఇన్ టైంలో అయిపోతుంది. కాబట్టి పక్కన స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. అక్కడ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటాను. అంత లోపల ఈ వాటర్ ఆరిపోతుంది కదా, అంత లోపల ఇక్కడ ఇవి ఆరబెట్టిన ఈ కారెలు ఉన్నాయి కదా, వీటిని కూడా తీసేసుకొని పక్కన ఉంచేయండి. తర్వాత ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఈ కడాయిలో మంచిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నాకు సరిపడేంత ఆయిల్ అయితే యాడ్ చేశానండి. కొంచెం చూసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా చేసుకోకండి ఏదైనా సరే. ఇక్కడైతే బెల్లం అయితే కరిగిపోయింది కదా, ఇక్కడ నేను ఒక యాలకని అయితే తీసుకున్నానండి. యాలక గింజల్ని యాడ్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మనం పాకం పెట్టాల్సిన అవసరం లేదు. పాకం పట్టకుండానే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ మేము అంతలా ప్రిపేర్ చేసి మరీ బాగోకపోతే అనుకుంటారేమో, కొందరికి కొంత టేస్ట్ నచ్చుతుంది కదా, కొందరికి నచ్చదు. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసి చూడండి, బాగుంటే ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అందులో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గారెలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ గారెలని కూడా నెమ్మదిగా నిదానంగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. మనం పై నుంచి గారెల్ని ఇసిరితే ఆయిల్ అంతా ముఖానికి చుట్టుతుంది. అప్పుడు ఆ ఆయిల్ చిట్లిన ఆయిల్ ముఖం మీద ఉండిపోతుంది. అస్సలు మరక అనేది పోదు. ఆయిల్ అస్సలు పడకూడదు ముఖం మీద. కొంచెం జాగ్రత్తగా నిలబడి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉంటే స్టవ్ దగ్గరికి అస్సలు రానివద్దు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారా, ఇక్కడ అచ్చం గారెల్లాగా అయితే రెడీ అయిపోయినాయి.
నేను మీకు సజెషన్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానంటే, ఈ గారెలు మీరు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మంచిగా ప్రిపేర్ చేసుకొని తినే రెసిపీ అనేసి అంటాను. ఈ దసరాకి మీరు ఫుల్‌ఫిల్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో టైం గడపాలి. అలాగే కర్జికాయలు, అతిరసాలు అనేసి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అనేవి కొన్ని ఉంటాయి గదా! దాని బదులుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే వితిన్ టైంలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే స్వీట్ రెసిపీస్ కూడా చేసుకొని తిన్నట్టు కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఈ రెసిపీని. మనము గారెలు వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి. కదిపితే గనక గారెలు తునిగిపోతాయి. దానికోసం ఒక ఎగ్జాంపుల్‌గా ఒక గారెను కూడా తునిగి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా తునిగిపోతుంది. అసలు షేప్ ఔట్ అనేది అయిపోతుంది కదా! బాగోదు. ఆ తర్వాత వేడి వేడిగా ఈ గారెలు ఉంటాయి కదా! వేడి వేడిగా అప్పుడే మనము ఈ పక్కనుంచుకున్న బెల్లం నీళ్ళలో అయితే ఈ గారెల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకుంటే ఎంతో రుచికి కమ్మగా, చాలా మృదువుగా, చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే తయారైపోతుంది. మీకు నా నుంచి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో